బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జీవితంలో మరో ముఖ్యమైన మెట్టెక్కారు. అంతేకాదు స్వరాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న తన కలను సాకారం చేసుకునే దిశగా ఆయన ఇంకో కీలకమైన ముందడుగు వేశారు. అంతేనా, బాబు మాటల గారడి తప్ప చేతలు ఉండవని విమర్శలు చేసే వాళ్ళ నోళ్లకు కూడా ఏపీ ముఖ్యమంత్రి ఏ అవార్డు ద్వారా చెక్ పెట్టారో వాచ్ దిస్ స్టోరీ. ఈసారి చంద్రబాబు నాయుడు వేగానికి కుమారుడు లోకేష్ తోడయ్యాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా విస్తృతంగా లభిస్తోంది. దాంతో అటు అమరావతి మాత్రమే గాక ఇటు విశాఖలో కూడా పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. విశాఖలో గత 2 ఏళ్లలో కొత్త పరిశ్రమల కళ బాగా పెరిగింది. అటు అమరావతి రాజధానిగా ముస్తాబవుతూ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తుంటే, పారిశ్రామికంగా ఎప్పటి నుంచో అభివృద్ధి చెంది ఉన్న విశాఖ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తో సహా అనేక భారీ పరిశ్రమలకు వేదికగా విరాజిల్లుతోంది. ఈ అభివృద్ధి పూర్తిగా చంద్రబాబు నాయుడు కృషి ఫలితమే. అందుకే ఆయనను ఈ అవార్డు వరించింది. ఆయనను విమర్శించే నోళ్లకు ఈ అవార్డుతో తాళం పడినట్టే. ఎకనామిక్ టైమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు ముంబైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు. ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాల ఏలుబడిలో చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ప్రస్తుత నవ్యాంధ్రలో అయితేనేమి పూర్తిగా పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఆ కృషికి తగిన ఫలితం ఆయనను ఈ అవార్డు రూపంలో భరించింది. 1995లో ఎన్టీ రామారావు నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధానంగా పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి వైపునే దృష్టి సారించారన్నది నిర్వివాదం. తన కృషిని విదేశాల వరకు తీసుకెళ్లి ఆయా దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రధానంగా హైదరాబాద్ నగరానికి బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు వచ్చేలా చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి చేశారు. మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు అవసరమైన అన్ని సౌకర్యాలను మేము సమకూరుస్తామనే హామీతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నెన్నో పెద్ద పెద్ద సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా ఆకర్షించగలిగారు. చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే ఆనాడు హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా ఎదిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోగా, కొన్నాళ్ల పాటు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. 2014కి ముందు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధి వైపు మరోసారి దృష్టి సారించారు. అయితే అప్పట్లో రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించి ఉండటంతో పారిశ్రామికవేత్తలు ఇటువైపు పెద్దగా దృష్టి సారించలేకపోయారు. ఈలోగా 2019 ఎన్నికల్లో అధికారం మారడంతో పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ దశలో మళ్లీ 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈసారి అభివృద్ధి మరింత వేగంగా పరుగులు తీస్తుంది.